1953 నుంచి ఉన్న రైతుల దారికి అడ్డంకులు తొలగింపు మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం బూరుగుడెం గ్రామంలో 1953 సంవత్సరం నుంచి రైతులు వినియోగిస్తున్న దారి విషయంలో నెలకొన్న వివాదానికి మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. గ్రామానికి చెందిన సుమారు 25 మంది రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు, అలాగే అచ్చెంపాలెం ముత్యాలమ్మగా ప్రసిద్ధి చెందిన ఆలయానికి వెళ్లేందుకు ఈ దారిని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. అయితే గొర్ల సర్వాంకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ దారిలో రాకపోకలను అడ్డుకుంటూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు మంత్రి కొలుసు పార్థసారథికి విన్నవించారు. రైతుల ఫిర్యాదుపై మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టించారు. పరిశీలనలో ఈ మార్గం చాలా కాలంగా ప్రజా వినియోగంలో ఉన్న దారేనని నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రైతులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చట్టబద్ధంగా దారిని అందుబాటులో ఉంచాలని రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మంత్రి తక్షణ స్పందనపై బూరుగుడెం గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి చొరవ చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఫెన్సింగ్ వేసుకుంటూ కానీ లేకపోతే చెట్ల ద్వారా కానీ బౌండరీస్ చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏమైనా సరే దీన్ని ఇక్కడ అడ్డుకున్న పశువులను కానీ మేకలను కానీ లేకపోతే పైన వ్యవసాయ రైతు కుటుంబాలు రైతులు ఎవరైతే ఉంటారో ఎవరికి ఎటువంటి ఆపద జరిగినా కూడా పోలీసు వారే బాధ్యులు. ఎందుకంటే పోలీసు వారికి ఇక్కడికి వచ్చి చూశారు ప్రత్యక్ష సాక్షులుగా. అదేవిధంగా ఇంతకుముందు కేసులు పెట్టారు, కానీ ఎటువంటి చర్యలు లేవని చెప్పేసి ఇక్కడ సన్న చిన్నక రైతులందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పటికైనా సరే పోలీసు వారు, అదేవిధంగా రెవెన్యూ వారు కూడా ఇక్కడ ఈ ప్రాంత రైతులు కొంతమంది ఈ భూమి ఎక్సెస్ ల్యాండ్ లేకపోతే ఎవరికి సంబంధించింది, ఒరిజినల్గా వెంకటరెడ్డి గారు అనే వ్యక్తికి సంబంధించిన భూమి ఇది. తర్వాత కోటిరెడ్డి గారికి ఏ విధంగా సంక్రమించింది అనే దాని మీద ఆధారాలు లేవని చెప్పేసి కొంతమంది ఏదైతే అనుమానం వ్యక్తం చేశారో దాని మీద రెవెన్యూ శాఖ వారు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవటం కానీ తగు ఉత్తర్వులు ఇవ్వటం కానీ వెంటనే ఇవ్వాలి.